చిన్న చిన్న పట్టణాలే పెద్ద నగరాలుగా మారతాయి. ఎప్పుడు అంటే దాని మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేసినప్పుడు. విశాఖ దేశంలో 2 టైర్ సిటీ. కానీ జీడీపీలో జీఎస్‌టీపీ, జీడీపీ. జీడీపీ వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా లెక్కగడతారు. దేశవ్యాప్తంగా లెక్కగట్టే జీడీపీలో టాప్ 10 సిటీస్‌లో అదుంది. అంటే ఏ ఏ నగరాల నుంచి అత్యధిక జీడీపీ వస్తుందంటే, అంటే ఆ స్థాయి ఎప్పుడో ఉంది దానికి. దాన్ని ఇప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అది గనక ఈ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చున్నది కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ రావడం వల్ల శరవేగపు గ్రోత్ ఉంటుంది. ఇంకోటి ఆ జిందాలోళ్ళు పెట్టబోయేటటువంటి స్టీల్ ప్లాంట్ కావచ్చు, అట్లాగే నక్కపల్లి దగ్గర ఫ్యాక్టరీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఓవరాల్‌గా ఆ ప్రాంతపు రూపురేఖలు మారిపోబోతున్నాయి. చైనాలో ఇక్కడికి మళ్ళీ ఇష్యూస్ లేవు. అక్కడ చైనాలో వచ్చేటప్పటికి అంటే ఈ చిన్న సిటీస్ ఎట్లా ఎదుగుతాయి అనడానికి సాక్ష్యం 1980లో చెంగ్డు అనేటటువంటి సిటీ $5.5 బిలియన్ జీడీపీ అది. ఇప్పుడు అది 2025 నాటికి $330 బిలియన్. అంటే ఆ స్థాయిలో గ్రోత్ ఉంది. కాబట్టి ఇప్పుడు మన దేశంలో కూడా విశాఖపట్నం లాంటి దానికి ఆ ఛాయిస్ ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అట్లాంటి చోట్ల కొత్త సిటీల డెవలప్మెంట్ మీదన సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సెకండ్ గ్రేడ్ సిటీస్ మీద మనము ఆలోచించుకోవాల్సి ఉంది. అనవసరపు విష ప్రచారాలు పక్కన పెట్టి.